దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1117. ఈరోజు డైలీ మనీ షోలోని సెబీ దగ్గర నుంచి ఐపీఓలో రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ రిలేటెడ్గా కొన్ని కొత్త ప్రపోజల్స్ అయితే వచ్చాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటుగా ఈరోజు సెషన్లోని పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్లో చాలా ప్రెషర్ కనపడింది కదా, దానికి కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉన్నది. వాటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. అండ్ నిన్న వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి 2.5 kilometers వాక్ చేశాను అండ్ 45 minutes పాటు డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 585 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,599 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 203 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,565 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.36% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.65% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.62% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని దాని తర్వాత బాగానే ప్రెషర్ కనపడింది. ఈ రోజు మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి మెయిన్ గా చూసినట్లయితే ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 203 పాయింట్స్ లోని ఐటీ స్టాక్స్ నియర్లీ 50 పాయింట్స్ ట్రాక్ చేసాయి. ఈ ఐటీ స్టాక్స్ ట్రాక్ చేయడానికి రీజన్ మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకటి, ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ వీక్ గా రావడం, వాళ్ళ మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి గైడెన్స్ వీక్ గా ఉండడంతో పాటు యుఎస్ నుంచి ఏదైతే థ్రెట్ ఉన్నదో దాంతో ఐటీ సెక్టర్ లో అయితే మనకి కొంతవరకు ఇంపాక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ఐటీ సెక్టర్ తో పాటుగా ఈ రోజు మెయిన్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హెల్త్ కేర్ సెక్టర్ కూడా మార్కెట్ ని బాగానే డ్రాగ్ చేసింది. ఈ హెల్త్ కేర్ సెక్టర్ డ్రాగ్ చేయడానికి రీజన్ డొనాల్డ్ ట్రంప్ 7 గ్లోబల్ డ్రగ్ కంపెనీస్ కి ఒక లెటర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఈ డ్రగ్ కంపెనీస్ అన్ని కూడా ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ లైక్ జనరల్ మెడిసిన్స్ అవి ఏవైతే ఉంటాయో వాటి ప్రైసెస్ ని ఇమీడియట్ గా తగ్గించాలని చెప్పి లెటర్స్ అయితే ఇష్యూ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే మేజర్ ఎకానమీస్ లోని ఏ ఎకానమీకి అయితే చాలా తక్కువ ప్రైస్ కి వీళ్ళు డ్రగ్స్ ని సప్లై చేస్తారో అటువంటి ప్రైసే యుఎస్ కి కూడా సప్లై చేయాలి. దీని రిలేటెడ్ గా మేము ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్నిటిని కూడా చెక్ చేస్తాం. ఒకవేళ ఏ కంపెనీ అయినా ఈ రూల్స్ ని అధిగమించి యుఎస్ కి ఎక్కువ ప్రైస్ కి డ్రగ్స్ అమ్మినట్లయితే మాత్రం ఊరుకోము. వెంటనే ఈ 17 గ్లోబల్ మేజర్ ఫార్మా కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ డ్రగ్ ప్రైస్లను అయితే తగ్గించాలని చెప్పి ఈ లెటర్ ని ఇష్యూ చేశారు. సో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఫార్మా కంపెనీస్ కి ఇటువంటి థ్రెట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం చూసినట్లయితే సన్ ఫార్మా కావచ్చు, అరవిందో ఫార్మా కావచ్చు, సిప్లా, గ్రాన్యువల్స్, డాక్టర్ రెడ్డిస్, లుపిన్ తో పాటుగా వేరియస్ అదర్ ఫార్మా కంపెనీస్ యొక్క స్టాక్స్ పైన మనకి బాగానే ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ దీనివల్ల నిజంగా ఫార్మా కంపెనీస్ పైన అంత ఇంపాక్ట్ ఉంటుందా అంటే మీరు ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా ప్రైసులు తగ్గించి అమ్మాలని చెప్పి ఈయన అడుగుతున్నారు. దట్టు మనం చూసినట్లయితే మెయిన్లీ జనరల్లీ కార్పొరేట్ కంపెనీస్ విషయంకి వచ్చేసరికి వాళ్ళకి ప్రాఫిట్స్ లేకుండా బిజినెస్ అన్నది చేస్తారా? చేయరు కదా. అది కూడా ఫార్మా సెక్టర్ పైన ఇటువంటివి అమలు చేయాలంటే జనరల్లీ మనం మాట్లాడుకోవాలంటే ఫార్మా కంపెనీస్ కి R&D రిలేటెడ్ గా అది కూడా స్పెండింగ్ చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఫార్మా సెక్టర్ పైన ఇటువంటి రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం అన్నది అంత ఈజీ కాదు. ఒకవేళ వీటిని ఇమీడియట్ గా తీసుకొచ్చినా కూడా ఇవి షార్ట్ టర్మ్ లోని కొంత వాలిటాలిటీని క్రియేట్ చేయొచ్చు. దట్టు ఫార్మా కంపెనీస్ కి ఈయన ఇలా ఎందుకు బెదిరిస్తున్నా అంటే ఈ ఫార్మా కంపెనీస్ యుఎస్ కి వచ్చి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి డొనాల్డ్ ట్రంప్ ఫార్మా కంపెనీస్ అన్నిటికీ కూడా వార్నింగ్స్ ఇస్తున్నారు కదా. సో దీనిలో భాగంగా ఈ విధంగా ఫార్మా కంపెనీస్ అయితే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ లో మనం చూసినట్లయితే ఫార్మా కంపెనీస్ బిజినెస్ మరీ అంతలాగా ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు. షార్ట్ టర్మ్ లో అయితే ఇంపాక్ట్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ లో అయితే దీని యొక్క ఇంపాక్ట్ మరీ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. దీంతో పాటుగా నిన్న వైట్ హౌస్ దగ్గర నుంచి వేరియస్ కంట్రీస్ పైన వీళ్ళు విధించినటువంటి టారిఫ్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేసేసారు. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు ఏ కంట్రీ పైన ఎంతెంత టారిఫ్స్ అన్నది. మన ఇండియా పైన 25% టారిఫ్ విధిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా ఆల్రెడీ, అదైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇండియాతో పాటుగా వేరియస్ అదర్ కంట్రీస్ పైన కూడా వీళ్ళు విధించినటువంటి టారిఫ్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీటి రిలేటెడ్ గా మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా అరౌండ్ 310 కి అయితే మీకు ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ కంట్రీ పైన ఎంత టారిఫ్స్ ఉన్నాయన్నది చూసుకోవచ్చు. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి ఐపీఓస్ లోని కొన్ని చేంజెస్ రిలేటెడ్ గా ప్రపోజల్స్ అయితే వచ్చాయి. ఇవి జస్ట్ ఇప్పటికైతే ప్రపోజల్స్ మాత్రమే. దీనిపైన ఫైనల్ డిసిషన్ అయితే ఇంకా తీసుకోలేదు. ఈ ప్రపోజల్స్ పైన ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఒపీనియన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు దీని రిలేటెడ్ గా ఫైనల్ డిసిషన్ ని తీసుకోవచ్చు. ఈ ప్రపోజల్ లో మెయిన్ ప్రపోజల్ చూసినట్లయితే లార్జ్ ఐపీఓస్ అంటే 5,000 crores పైన ఐపీఓస్ ఏవైతే ఉంటాయో ఈ ఐపీఓస్ లోని రీటైల్ కి 35% అలొకేషన్ ఉంటుంది కదా. ఆ 35% అలొకేషన్ ని 25% కి
రెడ్యూస్ చేయాలని అండ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ యొక్క అలొకేషన్ ని 50% నుంచి 60% కి పెంచాలని చెప్పి సెబీ అయితే ప్రపోజల్ ని తీసుకురావడం జరిగింది. దట్ ఇక్కడ లార్జ్ ఐపీఓస్ విషయంకి వచ్చేసరికి డిమాండ్ ఉన్నటువంటి ఐపీఓ మనం మాట్లాడుకుందాం. ఏదైనా ఐపీఓలో మంచి డిమాండ్ ఉన్నది అనుకోండి, రీటైల్ పార్టిసిపేషన్ బాగా జరిగింది అనుకుందాం, అప్పుడు 35% కాకుండా అలొకేషన్ 25% కి తగ్గించేసినట్లయితే మనకి ఐపీఓ అలాట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఇంకా ఫర్దర్ గా తగ్గిపోయేటువంటి అవకాశం అయితే ఉన్నది కదా. ప్రెసెంట్ మనం చూసినట్లయితే కొన్ని ఐపీఓస్ రిలేటెడ్ గా మంచి డిమాండే కనపడుతున్నది. సో అటువంటి డిమాండ్ ఉన్నటువంటి ఐపీఓస్ లోని ఈ రీటైల్ అలొకేషన్ గనక తగ్గించేసినట్లయితే కొంతవరకు ఇప్పుడు లిస్టింగ్ గెయిన్స్ రిలేటెడ్ గా అది ఐపీఓస్ ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళకి అలాట్మెంట్ ఛాన్సెస్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈరోజు సెషన్లోని హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్లోని మార్నింగ్ నుంచి కూడా చాలా ప్రెషర్ చూసాం కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి మిస్టర్ గిరీష్ కౌస్గి ఆయన పొజిషన్ కి రిజైన్ చేసినట్లుగా అండ్ ఈ రిజిగ్నేషన్ వీళ్ళ బోర్డు కూడా అప్రూవ్ చేసిందని అక్టోబర్ 28 వరకు ఆయన ప్రెసెంట్ రోల్ లో అయితే కంటిన్యూ అవుతారని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో గిరీష్ కౌస్గి గారు రిజైన్ చేసిన తర్వాత స్టాక్ లో మరీ ఇంతలా ప్రెషర్ ఎందుకు కనపడిందంటే ఈయన టర్మ్ లోని యాక్చువల్లీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ని చాలా స్ట్రాంగ్ గా గ్రో చేశారు. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే రీటైల్ లోన్స్ సైడ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గ్రోత్ ని ఈయన చాలా స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయడం జరిగింది. దీంతో పాటు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ యొక్క అసెట్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేశారు. సో ఈయన లీడర్షిప్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లోని స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేశారు కదా. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, దట్టు కంపెనీ యొక్క గ్రోత్ ని ఇంత స్ట్రాంగ్ గా డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి బోర్డు నుంచి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతున్నారంటే దాన్ని మార్కెట్ అయితే నెగిటివ్ గానే తీసుకుంటుంది కదా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి రిజైన్ చేశారని చెప్తున్నారు. బట్ ఈయన రిజిగ్నేషన్ రిలేటెడ్ గా న్యూస్ వచ్చిన తర్వాత కంపెనీ యొక్క అసెట్ క్వాలిటీ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉన్నదా, దీని కారణంగానే ఈయన రిజైన్ చేశారా అన్నటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అయ్యాయి. దాని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు అయితే ఈ రోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది. కంపెనీకి ఎటువంటి ఇష్యూస్ కూడా లేవని ఆయన పర్సనల్ రీజన్స్ తోనే ఆయన పొజిషన్ కి అయితే రిజైన్ చేశారు. అండ్ ఒక సూటబుల్ క్యాండిడేట్ కోసం వెతుకుతున్నాం, త్వరలోనే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కొత్త క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఈయన పొజిషన్ లోని అపాయింట్ చేస్తామని చెప్పి వీళ్ళ బోర్డు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ కంపెనీ యొక్క గ్రోత్ ని ఇంత స్ట్రాంగ్ గా డ్రైవ్ చేసిన వ్యక్తి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారంటే ఆబ్వియస్ గా మార్కెట్ లోని కొంతవరకు కన్సర్న్స్ రైజ్ అవుతాయి కదా. చూడాలి ఈయన పొజిషన్ లో కొత్త క్యాండిడేట్ ని ఎవరిని తీసుకొస్తారనేది. ఒకవేళ ఈయన పొజిషన్ లో మంచి స్ట్రాంగ్ లీడర్షిప్ స్కిల్స్ తో పాటుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ ని కనుక తీసుకొచ్చి అపాయింట్ చేసినట్లయితే ఈయన రిప్లేస్మెంట్ కి అది సరిపోయేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సెక్టర్ లోని వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి సుజ్లాన్ ఎనర్జీ కావచ్చు, ఐనాక్స్ విండ్ కావచ్చు అండ్ రిమైనింగ్ విండ్ ఎనర్జీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. ప్రీవియస్ గానే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు మన ఇండియాలో కన్స్ట్రక్ట్ చేసేటువంటి విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లోని గవర్నమెంట్ అప్రూవ్డ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వచ్చేటువంటి కాంపోనెంట్స్ ని యూజ్ చేయాలని చెప్పి షేర్ చేశారు కదా. దాని యొక్క అమెండ్మెంట్ ని నిన్న మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళైతే ఇష్యూ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన లోకల్ కంటెంట్ ని మ్యాండేటరీగా యూజ్ చేయాలి. వీటిలో మనం చూసినట్లయితే బ్లేడ్స్ కావచ్చు, టవర్స్ కావచ్చు, గేర్ బాక్సెస్, జనరేటర్స్, బేరింగ్స్ ఇటువంటివన్నీ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ లోని అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ లోని చేర్చడం జరిగింది. సో దీనివల్ల మన ఇండియన్ విండ్ ఎనర్జీ కంపెనీస్ కి పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లోని సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మార్నింగ్ ఐనాక్స్ విండ్ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయినా దాని తర్వాత కొంత స్టాక్ లోని కూల్ ఆఫ్ కనపడింది. ఈ సుజ్లాన్ ఎనర్జీ అండ్ ఐనాక్స్ విండ్ తో పాటుగా ఇది గాలా ప్రెసిషన్ లాంటి కంపెనీకి కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీళ్ళు సుజ్లాన్ కి బేరింగ్స్ అవి సప్లై చేసేటువంటి కంపెనీ. సో ఓవరాల్ గా ఈ కంపెనీస్ అన్నిటికీ ఇది పాజిటివ్ కాంది. దీంతో పాటుగా సుజ్లాన్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మరికొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఈ సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ ఈ రోజు నుంచి F&O సెగ్మెంట్ లోని ట్రేడ్ అవడం స్టార్ట్ అయింది. అండ్ అంతే కాకుండా సుజ్లాన్ వాళ్ళకి జలస్ట్రా వాళ్ళ దగ్గర నుంచి 381 మెగావాట్ ఆర్డర్ కూడా వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా సుజ్లాన్ వాళ్ళు 3 మెగావాట్ కెపాసిటీ కలిగినటువంటి 127 S144 విండ్ టర్బైన్ జనరేటర్స్ అయితే వీళ్ళకి సప్లై చేయవలసి ఉన్నది. సో సుజ్లాన్ రిలేటెడ్ గా ఇన్ని పాజిటివ్ అప్డేట్స్ ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ వీటన్నిటికన్నా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో అది సుజ్లాన్ తో పాటుగా రిమైనింగ్ విండ్ ఎనర్జీ సెక్టర్ లో కాంపోనెంట్ సప్లై చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రెసెంట్ యూపీఐ పేమెంట్స్ అనేవి మన లైఫ్ లోని ఒక భాగం అయిపోయాయి కదా. మనందరం కూడా గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే
ఇటువంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నాం అంటే యూపీఐ పేమెంట్స్ కోసం అని చెప్పి ఈ ఆగస్ట్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్ రిలేటెడ్ గా కొన్ని మేజర్ చేంజెస్ అయితే వచ్చాయి. వాటిలోని ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే మనం ఆటో పేమెంట్ ఆప్షన్స్ ఇస్తుంటాం కదా, అంటే మన ఈఎంఐస్ కావచ్చు, యూటిలిటీ బిల్స్ కావచ్చు, అండ్ అలాగే మన ఎస్ఐపిస్ కి కావచ్చు, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కి కావచ్చు, ఆటో పేమెంట్ ఆప్షన్ అయితే ఇస్తాం కదా. ఈ ఆటో పేమెంట్ అన్నది ఏ డేట్ రోజు అయితే జరగాలో ఆ డేట్ రోజున ఇక పైన ఎయిదర్ మార్నింగ్ 10 AM బిఫోర్ మీకు డెబిట్ అవుతుంది, లేదా నైట్ 9:30 తర్వాత మీకు ఆ అమౌంట్ అన్నది డెబిట్ అవుతుంది. ఈ మధ్యలోని పీక్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలోని ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి సర్వర్స్ మీద లోడ్ ని తగ్గించడానికి ఎన్పిసిఐ వాళ్ళు ఇటువంటి డిసిషన్ ని తీసుకోవడం జరిగింది. వీటితో పాటు బ్యాలెన్స్ చెకింగ్ రిలేటెడ్ గా అండ్ అలాగే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, వాటి రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. బ్యాలెన్స్ చెకింగ్ రిలేటెడ్ గా అయితే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. మనం ఒక యూపీఐ యాప్ లోని ఒక రోజులోని 50 టైమ్స్ మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోగలం. ఒక యూపీఐ యాప్ లోని 50 టైమ్స్ అంటే మనం మల్టిపుల్ యూపీఐ యాప్స్ వాడతాం. సో ఎన్నిసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం, ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా అందులో చేంజ్ ఏం రాదు కదా. సో ఇదైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దీంతో పాటుగా మనం ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఒకసారి పెండింగ్ ట్రాన్సాక్షన్ వస్తుంది కదా, అంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందో లేదో తెలీదు. సో ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా లేదా చూసుకోవాలంటే మనం ఆ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా స్టేటస్ ని 3 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోగలం. అది కూడా వెంటనే చెక్ చేసుకోవడం అవదు. ఈచ్ టైం చెక్ చేసుకోవడానికి 90 సెకండ్స్ గ్యాప్ తర్వాతే మళ్ళీ మీరు చెక్ చేసుకోగలరు. సో ఇటువంటి మేజర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో యూపీఐ యూజర్స్ అయితే వీటిని గుర్తుపెట్టుకోవాలి. వీటి రిలేటెడ్ గా మన ఛానల్లోని లాస్ట్ వీక్ లోనే ఒక షార్ట్ వీడియోని కూడా రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఒకవేళ మీరు ఎవరికైనా అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి దీని రిలేటెడ్ గా షేర్ చేయాలనుకున్నట్లయితే ఆ షార్ట్ వీడియోని మీరు షేర్ చేయొచ్చు. ఈ షార్ట్ వీడియోని ఈ రోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో మీకు ఉంచుతాను. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి బ్యాంక్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఉంటుంది కదా, అంటే వీళ్ళకి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా వరకు వీళ్ళ పేరెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంక్స్ లో సెల్ చేస్తుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నట్లయితే ఐసిఐసిఐ వాళ్ళకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నది కదా. సో ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వీళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ ని బ్యాంక్స్ లోని చాలా స్ట్రాంగ్ గా సెల్ చేస్తుంటాయి. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఈ బ్యాంక్స్ నుంచి వచ్చేటువంటి బిజినెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాకపోతే బ్యాంక్స్ లో జరిగేటువంటి ఈ సేల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ కొంతవరకు మిస్ సెల్లింగ్ జరుగుతున్నది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి బ్యాంక్ ఇన్సూరెన్స్ మోడల్ ఏదైతే ఉన్నదో దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించాలని చెప్పి ఐఆర్డీఏ వాళ్ళు అయితే ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ మన రియల్ లైఫ్ లో చూసినట్లయితే మనమే బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు చాలా సార్లు ఆ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అని ఈ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అని చెప్పి ఏదో రకంగా కన్విన్స్ చేసి మిస్ సెల్ చేయడానికి చూస్తుంటారు కదా. సో అందుకనే కస్టమర్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు గాను ఐఆర్డీఏ ఇటువంటి స్టెప్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి బ్యాంక్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఏదైతే ఉందో దానిపైన ఐఆర్డీఏ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా విధించడానికి చూడట్లేదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఈ అప్డేట్ ఏదైతే ఉన్నదో ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్. ఎందుకంటే ఈ రూల్ ని కనుక తీసుకురాకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి బ్యాంక్స్ నుంచి వచ్చేటువంటి బిజినెస్ బాగానే జరుగుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అయితే పాజిటివ్. కాకపోతే ఇది క్లయింట్స్ అంటే మనలాంటి వాళ్ళ రిలేటెడ్ గా కొంతవరకు నెగిటివ్ గానే చూడొచ్చు. సో ఐఆర్డీఏ బ్యాంక్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకురావాలని మీరు అనుకుంటున్నారా లేదా, మీరు ఏమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ నుంచి 17,000 crores లోన్స్ తీసుకుని ఫ్రాడ్ చేసినటువంటి కేసులోని అనిల్ అంబానీ గారికి చెందినటువంటి ప్రిన్సెస్ లోని ఈడీ వాళ్ళు లాస్ట్ వీక్ లోని రైడ్స్ కండక్ట్ చేసినట్లుగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. దీనిలో భాగంగా అనిల్ అంబానీ గారికి ఈడీ సమన్స్ ఇష్యూ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ కేసులో భాగంగా ఈడీ విచారణకి ఆగస్ట్ 5th రోజున అనిల్ అంబానీ గారు అటెండ్ అవ్వవలసి ఉన్నది. సో అనిల్ అంబానీ గారికి ఈడీ ఎప్పుడైతే ఈ సమన్స్ ఇష్యూ చేసిందని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే రిలయన్స్ పవర్ అండ్ అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్స్ లోని ఈ రోజు సెషన్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ జైన్ స్ట్రీట్ వాళ్ళు మన ఇండియన్ F&O మార్కెట్ లోని వేరియస్ మ్యానిపులేషన్స్ చేసి చాలా డబ్బులే సంపాదించినట్లుగా అంటే ఇల్లీగల్ గా ప్రాఫిట్ సంపాదించినట్లుగా సెబీ గుర్తించడంతో వీళ్ళపైన పెనాల్టీ విధించడంతో పాటు వీళ్ళని ఈక్విటీ మార్కెట్స్ నుంచి ప్రీవియస్ గా బ్యాన్ చేయడం జరిగింది కదా. ఈ కేసులో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జైన్ స్ట్రీట్ వాళ్ళపైన రైడ్స్ అయితే కండక్ట్ చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడానికి అని చెప్పి. బట్ ఇప్పుడు ఈ జైన్ స్ట్రీట్ వాళ్ళకి చెందినటువంటి బుక్స్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండవు కదా, ఎందుకంటే ఇది ఇండియాకి చెందినటువంటి కంపెనీ కాదు కదా. సో దాంతో వీళ్ళ బుక్స్ అండ్ సర్వర్స్ అన్ని కూడా ఓవర్సీస్ లో ఉండడంతో వీటి నుంచి ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయడానికి మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే వీళ్ళు బ్లాక్ చేస్తున్నట్లుగా అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసులో భాగంగా వీళ్ళ పైన కండక్ట్ చేసినటువంటి రైడ్స్ కి జైన్ స్ట్రీట్ వాళ్ళైతే కోఆపరేట్ చేయట్లేదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. ఒకవేళ ఐటీ డిపార్ట్మెంట్ కి వీళ్ళు కోఆపరేట్ చేయకపోయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంత ఈజీగా అయితే వదిలిపెట్టదు కదా, ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారా లేదా ఎలా బయటపడుతుంది. వీళ్ళ బుక్స్ అండ్ సర్వర్స్ లో ఉన్నటువంటి
సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలిసినట్లయితేనే వీళ్ళు తప్పు చేశారా లేదా అన్నది తెలిసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళపైన ఈ ప్రోబ్ అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ వీళ్ళు సహకరించకపోతే వీళ్ళపైన ఐటీ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవచ్చు కూడా. నెక్స్ట్ ఆటో కాంపోనెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఈ ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ రిలేటెడ్ గా ప్రీవియస్ గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PLA స్కీమ్ అయితే అనౌన్స్ చేసింది కదా. ఈ PLA స్కీమ్ కాకుండా సెపరేట్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ కంపెనీస్ కి 13,000 crores వర్త్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు సెషన్ లోని మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా ఆల్రెడీ గవర్నమెంట్ వర్క్ చేసింది. త్వరలోనే దీని యొక్క అనౌన్స్మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీని ద్వారా మన కంట్రీలోని ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బూస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ని కనుక గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్లయితే అది ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినటువంటి సోనా BMW తో పాటు వేరియస్ అదర్ ఆటో కాంపోనెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ అన్నిటి రిలేటెడ్ గా కూడా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ L&T వాళ్ళు మినరల్స్ అండ్ మెటల్స్ బిజినెస్ లోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక లార్జ్ కాంట్రాక్ట్ విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ యొక్క 250 KTPA లీచింగ్, ప్యూరిఫికేషన్ అండ్ సెల్ హౌస్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో ఈ ఫెసిలిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ కోసం వీళ్ళు EPC వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. దీన్ని వీళ్ళు లార్జ్ కాంట్రాక్ట్ అంటున్నారంటే ఈ కాంట్రాక్ట్ వాల్యూ 2,500 crores to 5,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ మెరైన్ ప్రొపల్షన్ గేర్ బాక్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న జర్మనీకి చెందినటువంటి రీఇంజెస్ వాళ్ళతోని ఒక MOU లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ MOU లో భాగంగా ఈ కంపెనీ దగ్గర ఉన్నటువంటి హై క్వాలిటీ ప్రొపల్షన్ గేర్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేర్ ట్రైన్స్ ని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు సెలెక్టెడ్ షిప్ ఇంజిన్స్ లోని ఇంటిగ్రేట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఇలా మన ఇండియన్ షిప్పింగ్ కంపెనీస్ కావచ్చు, డిఫెన్స్ కంపెనీస్ కావచ్చు, ఇవి గ్లోబల్లీ ఉన్నటువంటి ఇదే సెక్టర్ లో వర్క్ చేసే వేరియస్ అదర్ కంపెనీస్ తోని కొలాబరేట్ అయ్యి వాళ్ళ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకోవడం గానీ లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేరియస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ఇక్కడ బిల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఇది మన ఇండియన్ షిప్పింగ్ ఆర్ డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ PNC ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఛత్తీస్గఢ్ కి చెందిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళ గ్రీవా OCP ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ లోని ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ మైనింగ్ సర్వీసెస్ ని 5 years పాటు వీళ్ళు హ్యాండిల్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3,488 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది PNC ఇన్ఫ్రాటెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ EPC సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి NCC వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ NCC వాళ్ళు ప్రీవియస్ గా జూలై 11th రోజున డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వీళ్ళు కొత్తగా 790 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. టోటల్ గా ఇవి 2 ఆర్డర్స్. ఈ 2 ఆర్డర్స్ లోని ఒక ఆర్డర్ వీళ్ళకి బిల్డింగ్ డివిజన్ లో వచ్చినట్లయితే మరొక ఆర్డర్ వీళ్ళకి ఎలక్ట్రిక్ డివిజన్ లోని స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది NCC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గుజరాత్ గ్యాస్ వాళ్ళు వారి ఎనర్జీస్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వారి ఎనర్జీస్ వాళ్ళ అప్కమింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో దానికి గుజరాత్ గ్యాస్ వాళ్ళు PNG గ్యాస్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q4 లో కమిషన్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వారి ఎనర్జీస్ తోని కొత్త అగ్రిమెంట్ ఏదైతే సైన్ చేశారో ఇది గుజరాత్ గ్యాస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళు మధ్యప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా ఈ మధ్యప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళ కోసం ఇండోర్ లోని క్యాంపస్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 45 crores. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రికాల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 45.57% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 26.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 9.51% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 34 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 49 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ
వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీంతో మార్నింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయినా దాని తర్వాత కూల్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ చాలెట్ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 150% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 44% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 235% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 64% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని చాలెట్ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ స్విగ్గీ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 611 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1081 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 1197 crores కి పెరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ గ్రాస్ ఆర్డర్ వాల్యూలోని ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్ నెంబర్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ క్విక్ కామర్స్ బిజినెస్ గ్రాస్ ఆర్డర్ వాల్యూలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ బిజినెస్ యావరేజ్ ఆర్డర్ వాల్యూలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే ఇంపాక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ రెస్టారెంట్ ఎబిటాలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బర్గర్ కింగ్ స్టోర్ కౌంట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో అయితే కొంచెం తగ్గింది. దానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ నాన్ పెర్ఫార్మింగ్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే క్లోజ్ చేసి వీళ్ళ పోర్ట్ఫోలియోని రేషనలైజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎప్పుడైనా సరే నాన్ పెర్ఫార్మింగ్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేయడం వీళ్ళ రిలేటెడ్ గా బెటర్. ఒకవేళ వాటిని అలాగే కంటిన్యూ చేసినట్లయితే వీళ్ళ పైన ప్రెషర్ పడుతుంది కాబట్టి వాటిని క్లోజ్ చేసి వీళ్ళు మంచి పనే చేస్తున్నారు. అండ్ వీళ్ళ పొపాయిస్ ఉన్నది కదా, ఇక్కడైతే వీళ్ళు ఎటువంటి స్టోర్ ఎడిషన్ గానీ క్లోజ్ చేయడం కానీ చేయలేదు. అండ్ కమింగ్ టు దర్ ఇండోనేషియా బిజినెస్, ఈ ఇండోనేషియా బిజినెస్ రెవెన్యూస్ లో ఈ క్వార్టర్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ వీళ్ళు ఇండోనేషియా బిజినెస్ స్టోర్ ఎబిటాలోని నెగిటివ్ ఎబిటా జనరేట్ చేసినట్లయితే ఈసారి వీళ్ళు ఆ లాస్ అయితే తగ్గించుకోవడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ లో ఏదైతే ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నదో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పిఎన్జీ హెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 16.78 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 61 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 66 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 64% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 135% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 223% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 665 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయి. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 5246 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. దీంతో పాటుగా 18,000 crores ఆర్డర్స్ రిలేటెడ్ గా ఎంక్వైరీస్ అండ్ నెగోషియేషన్స్ కూడా నడుస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదాని పవర్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 3,912 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 2,599 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 3,305 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ టాప్ లైన్ లోనైతే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ బాటమ్ లైన్ విషయంకి వచ్చేసరికి సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ బాటమ్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ అయితే డ్రాప్ అయింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు అదాని పవర్ వాళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే అదాని పవర్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి. ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు అనౌన్స్ చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.